మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము 2026 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత అభిప్రాయాలు కానీ నా సొంత విషయాలు ఏమీ ఉండవండి. శాస్త్రము ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒక్క మాట కూడా ఎగస్ట్రా చెప్పడం జరగదు. ఒకవేళ చెప్పవలసి వస్తే కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అందుచేత సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా వీక్షించండి. సింహరాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. అది ఏంటంటే జనవరి 1 నుంచి జూన్ 1 వరకు 5 నెలలు పూర్తిగా 5 నెలల పాటు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే వ్యయ స్థానంలో ఒక 5 నెలల పాటు అంటే 30వ తారీఖు 10వ నెల 2026 వరకు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి అంటే అక్కడికి ఈ ఏకాదశ స్థానంలోంచి వ్యయ స్థానంలోకి సంక్రమణం ఆయన షెడ్యూల్గా ప్రకారంగా మారవలసినటువంటి టైం అది. కాబట్టి ఆయన ఆ సంక్రమణంలో ఇక్కడ కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. అక్కడి నుంచి షెడ్యూల్గా ఉండవలసినటువంటి ప్రవేశంలోకి ఇక్కడ ఉండవలసినటువంటి ఆయన ఏం చేశారు, అతిచారం వలన 2 నెలల పాటు మీకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇలా 3 రాశుల్లో సంచారం జరుగుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో సంచారం 1వ తారీఖు నుండి 1వ తారీఖు జనవరి నుంచి జూన్ నెల 1వ తారీఖు వరకు అంటే 5 నెలల పాటు ఏకాదశ స్థానం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనానికి లోటు ఉండదు. అన్నదమ్ములు అందరూ సహకరిస్తారు. ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా ఆ వ్యవహారంలో మీరు విజయం సాధించి తీరతారు. ఈ విధమైనటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా గురుగ్రహం వల్ల మీకు సంప్రాప్తమవుతూ ఉన్నాయి. తదుపరి సంక్రమణం ద్వారా ఆయన ఉండవలసినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ కూడా 5 నెలలు ఉంటున్నారు. మొత్తం ఉండవలసిన సంవత్సరం పాటు ఉండాలి, కానీ ఇక్కడ అతిచారం కారణంగా మరి 5 నెలల పాటు ఇక్కడే ఉంటున్నారు. ఇది మీకు ఏమవుతుంది అంటే వ్యయస్థానం అవుతుంది. ఈ వ్యయస్థానంలో ఉన్నప్పుడు అంటే కర్కాటకంలో ఉన్నటువంటి 5 నెలలు కూడా మీకు ధన వ్యయం ఉంటుంది, ధన నష్టం ఉంటుంది, కలత్ర నష్టం ఉంటుంది. విదేశీయానానికి వెళ్ళేటువంటి అవకాశం ప్రయత్నించే వారికి కొంచెం మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. శత్రుభయం ఉంటుంది. అయితే మీరు ఖర్చు పెట్టేటటువంటి ధనానికి కూడా ఒక మంచి ఫలితం కూడా ఉంటుంది. ఇది గమనించుకోండి. అలాగే ఇక అతిచారం వల్ల జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. జన్మరాశిలో అంటే సింహరాశిలో ప్రవేశించిన 2 నెలల పాటు అంటే ఇంకా చాలా కాలం ఉండవచ్చు. కానీ మనం 2026తో ముగిసి ఫలితాలే చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ 2 నెలల కాలం మాత్ర ఫలితాలు మనం చెప్పుకుందాం. ఇది జన్మంలో ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. అలాగే మన ఆలోచనలోనూ మన ప్రవర్తనలోనూ కూడా చాలా ఎక్కువగా చెడు వైపుకే లాగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు మన చిన్నపిల్లవాళ్ళు అయితే పెద్దవాళ్ళు కంట్రోల్ చేస్తారు. పెద్దవాళ్ళు ఈ ప్రపంచంలో బతుకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళనే నియంత్రించుకోవాలి. చెడు మార్గాల వైపు వెళ్లకుండా చెడు ఆలోచన రాకుండా వారికి వారే నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోండి. అంటే మొత్తంగా మీకు ఈ సింహరాశి వారికి 5 నెలలు మాత్రం గురు మంచి యోగకారకంగా ఉన్నాడు. అది కూడా జనవరి నుంచి జూన్ 1 వరకు మాత్రమే. ఇక ఇదే జన్మంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈ కేతుగ్రహ సంచారం జన్మంలో అనేది అన్ని మొత్తం బాగా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, అలాగే ఈ మంత్ర తాంత్రికాలకు సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువ నమ్మకము, వాటిని నేర్చుకోవాలి లేదో తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలత కొంతమంది నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనకు కల్పిస్తూ ఉన్నాడు కేతు. ఒక 25 రోజులు మళ్ళీ వ్యయంలో ఉన్నారు. అక్కడ కూడా మనకి ఆయన వలన మనకు ఒరిగేటటువంటిది ఏ మాత్రము శుభప్రదమైన ఫలితం అయితే లేదండి. ఇకపోయినట్టయితే ఇక్కడి నుంచి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఇంచుమించుగా 6వ స్థానంలో ఒక 25 రోజులు ఉంటాడు. కానీ 7వ స్థానంలో మీకు రాహుగ్రహ సంచారం 11 నెలల 6 రోజుల పాటు ఉంటారు. ఇక్కడ 7వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన
అన్ని ప్రతికూలతలే ఉంటాయి. ఈయన మాట ఆవిడికి సరిపడదు, ఆవిడ మాట ఈయనకి సరిపడదు. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఎప్పుడు ఏకాభిప్రాయం ఉండదు. ఏకాభిప్రాయం లేకపోతే అది సంసారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరొకటి కావచ్చు. ఏకాభిప్రాయం లేకపోవటం వల్ల చెడే జరుగుతుంది. ఏకాభిప్రాయం ఉంటే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. అలాగే ఒక్క 25 రోజులు మాత్రం వక్రగతి ద్వారా ఆయన కూడా సంక్రమణం చెంది కుంభం నుంచి మకరంలోనికి మారుతున్నారు. కాబట్టి ఆ 25 రోజులు మాత్రం ఇంకా చాలా కాలం ఉంటారు. ఆయన అక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. కానీ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి 25 రోజులు మనం డిసెంబర్ 26 వరకే చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ 25 రోజులు మీకు 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. 25 రోజులు ఆ రాహు అదేంటంటే కొంచెం ఆరోగ్యాన్ని ఇస్తారు మంచిగా. అలాగే అప్పులు బాగా ఏమైనా ఉన్నట్టయితే తీర్చుకోగలుగుతాము. అలాగే మనం అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది, అప్పు పుడుతుంది, ఓ మంచి పేరు. అప్పు సమయానికి ఇచ్చేసామనుకోండి, వాడు కొంచెం మన మీద వాడికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆ 25 రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. అంటే మీకు రాహు ఒక 26 రోజులు ఉపయోగపడుతూ ఉన్నారు. గురువు ఒక 5 నెలల పాటు ఉపయోగపడుతూ ఉన్నారు. ఇక శనిని కనుక తీసుకున్నట్టయితే, శని భగవాన్ని తీసుకున్నట్టయితే అష్టమంలో శని భగవాన్ యొక్క సంచారం, దీనిని అష్టమ శని అంటారు. శని భగవానుడు ఇప్పుడు కూడా 12 రాసుల్లోనూ 3 రాసుల్లో మాత్రమే యోగ కారకం అవుతాడు. ఏమండి, ఇక 3 పోతే 12 రాసుల్లో 3 పోతే ఎంత? 9. ఆ 9 రాసుల్లో 5 రాసుల్లో మరీ భయంకరంగా ఇబ్బంది పెడతాడు. 4 రాసుల్లో కొంచెం అటు ఇటుగా స్తబ్దుగా ఉంటాడు. కానీ ఈ 5 స్థానాలు ఏంటంటే అర్ధాష్టమ శని. అర్ధ అంటే సగము, అష్టమం అంటే 8, 8లో సగం 4, 4వ స్థానంలోను. అలాగే అష్టమ శని అంటే 8వ స్థానంలో ఉన్నటువంటి శని. అలాగే ఏళ్ళనాటి శని అంటే జన్మం నుంచి వెనక జన్మం నుంచి 2వ స్థానము. ఈ 3 రాసులు, ఈ 5 రాసుల్లో మాత్రం చాలా ఎక్కువ ఇబ్బందిని కలగజేస్తాడు శని భగవానుడు. ఇక్కడ చెప్పాలంటే సింహరాశి వారికి చెప్పాలంటే అష్టమ శని నడుస్తూ ఉన్నది. ఇది ఆయుస్థానము, ఆయు కారకుడైనటువంటి వాడు ఆ స్థానంలో ఉండటం అనేటటువంటిది మామూలుగా జాతకంలో అష్టమాధిపతి అష్టమంలో ఉండటం చాలా మంచిదే, పర్వాలేదు కొంతవరకు. కానీ ఇక్కడ గోచార రీత్యా తీసుకున్నట్టయితే మనకి కావలసినటువంటి వారు మిత్రులు, మన సేవకులు ఎవరో మొత్తం మీద మనకి మనం ఎక్కువగా అభిమానించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి ఆయువు తీరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, ధన నష్టం జరిగేటటువంటి పెద్ద దుఃఖమే కలుగుతోంది వాళ్ళు పోవటం వల్ల. ఆ విధంగా కలహాలు, పరాభవాలు, అవమానాలు ఇత్యాదులన్నీ జరిగేటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఈ అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల జరుగుతున్నది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ సింహరాశి వారికి చెప్పుకోవాల్సినది. నిజానికి చెప్పాలంటే శని యోగ కారకుడు కావటం లేదు, రాహు యోగ కారకుడు కావట్లేదు. ఒక్క 25 రోజులు మాత్రం అనుకూలమైన పరిస్థితి. కేతువు అనుకూలమైన పరిస్థితి లేదు. గురువు మనకి ఒక 5 నెలల పాటు అంతే. మొత్తంగా మీరు చెప్పాలంటే సంవత్సరంలో అన్ని కలిపి అదొక 5 నెలలు, ఇది ఒక 25 రోజులు, ఇంత మాత్రమే ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు కూడా చాలా డబ్బుల విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ప్రతి పనిలోనూ కూడా ఆలోచించి రూపాయి ఖర్చు పెట్టండి, ఆలోచించి మాట్లాడండి. ఏ పని చేసినా కూడా ఏదైనా ఒక ఇల్లు, వాహనం అది కొంటున్నాం, అక్కడ కూడా 1-4 సార్లు ఆలోచించి కాస్త మంచి మిత్రులను సంప్రదించి మాత్రమే చేయండి. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు ప్రతికూలత కారణంగా ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. మన జాతకం, వ్యక్తిగత జాతకం బాగుంటే పర్వాలేదు. కాబట్టి ఇంచుమించుగా మీరు ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ 4 గ్రహాలకి కూడా జపశాంతులు చాలా ఇంపార్టెంట్, అవసరము. అది చేయలేని పరిస్థితిలో 40 రోజులు నవగ్రహాల చుట్టూ తిరిగినా సరే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి శనగలు, ఉలవలు, మినుములు, నువ్వులు ఈ 4 కాస్త నానబెట్టే లేదా ఉడకబెట్టో ఆవు పెట్టడం, లేదా ఈ తతంగం అంతా ఎందుకు అనుకున్నట్టయితే అక్కడే గడ్డి, ఆ ఆవులు మేపేవారు వారి కోసం అక్కడ గడ్డి పెడతారు కదా, ఆయనకే ఒక 10 రూపాయలు ఇచ్చి మాత్రం గడ్డి తీసుకోండి. లేదా ఇంటి ముందుకి ఆకుకూరలు వస్తాయి కాబట్టి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఆకుకూర తీసుకుని ఆ సర్వ దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి, అది కూడా నాటు ఆవుకి, ఇదొకటి గమనించాలి. మీరు జెర్సీ ఆవులకి వాటికి పెట్టవద్దండి. జెర్సీ ఆవు కాదు, అది సర్వదేవతా స్వరూపం ఏమీ కాదు. ఎందుకనంటే అది ఒక ఆవుకి
పందికి కలిపి క్రాస్ బ్రీడ్ చేయించినటువంటిది కాబట్టి దాంట్లో అది గరిటె చాలు గంగ గోవు పాలు అంటారు. మీకు నాటు ఆవు ఎప్పుడు కూడా లీటర్ పాలు ఇవ్వడమే గొప్ప. ఎంత బాగా బలంగా ఉండి బాగా జాగ్రత్తగా మేపి దాని ఆరోగ్య సమస్యలన్నీ కన్నబిడ్డలా చూస్తే 2 లీటర్ల కంటే ఎంత పెద్ద ఆవైనా ఇవ్వదు. ఇది ఈ జెర్సీ ఆవు ఉంది చూసారా, ఇది బాగా తినగలదు, 2 బకెట్లు పాలు ఇస్తుంది. అది పాలు ఎన్ని ఇస్తుంది అనేది మనకు ముఖ్యం కాదు, అది మాత్రం సర్వదేవతా స్వరూపం కాదు. కాబట్టి జెర్సీ ఆవు కానీ మరోటి కాదు, అది నాటు ఆవు అయ్యి తీరాలి. దానికి పెడితేనే మీకు ఫలితం వస్తుంది. ఇది గమనించండి. సూపర్.